వీఆర్ఓ గోవింద్ను సస్పెండ్ చేయాలని ధర్నా. పల్మేరు రూరల్ మండలం పెంగరగుంట రెవెన్యూలో పనిచేస్తున్న వీఆర్ఓ గోవింద్ను దళితుల భూమిని అగ్రకుల పెత్తందారులకు అడ్డదారులో ఆన్లైన్లో నమోదు చేసినందుకు సస్పెండ్ చేయాలని జాతీయ మానవ హక్కుల మరియు అవినీతి నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో పల్మేరు తహసీల్దార్ కార్యాలయం ముందు బాధితులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు డివి ముండరత్నం, పార్థసారథి, మణి మాట్లాడుతూ పెంగరగుంట పంచాయతీకి చెందిన జంగాలపల్లి గ్రామంలో దళిత దేవేంద్రకు చెందిన సర్వే నంబర్ 439/1లో ఏ 1.88 సెంట్లు భూమి పూర్వీకుల నుండి సంక్రమించడంతో సదరు భూమిని దేవేంద్ర, మురగయ్యలను ఇద్దరు సమానంగా పంచుకున్నారు. వీరికి సంబంధికులు కాని అగ్రకులస్తులైన చక్రపాణి, నీలమ్మలకు నిమ్మజాతి కండిషన్ భూమిని ఆన్లైన్లో నమోదు చేయటం దుర్మార్గం అన్నారు. తనకు అన్యాయం జరిగిందని దళితుడైన దేవేంద్ర కార్యాలయాలు చుట్టూ తిరిగిన ఫలితం లేక బాధితుడు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాల్సిన అధికారులే తప్పుడుదారుల కంచెచేనును మోసినట్లు అగ్రకులస్తులకు సపోర్టు చేయడంతో విధి లేక ఆఖరకు న్యాయ పోరాటం దిగాల్సి వచ్చిందన్నారు. 94 సెంట్ల దేవేంద్ర భాగానికి రావాల్సి ఉండగా 50 సెంట్లు ఆన్లైన్లో చూపించి మిగిలిన 20 సెంట్లు అగ్రకులస్తుడైన చక్రపాణికి భాగరీత్యా అని, మరలా అదే చక్రపాణి 20 సెంట్లు కొనుగోలని, చక్రపాణి తల్లి నీలమ్మపై 44 సెంట్లు మొత్తం విస్తీర్ణంలో 40 సెంట్లు అదనపుగా చూపించి ఆన్లైన్లో చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. రెవెన్యూ అధికారులు చేసిన దుర్మార్గాలకు దళిత కుటుంబంపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి భయప్రాంతాలకు గురి చేశారని విమర్శించారు. గుర్రం సుబ్రహ్మణ్యం, సాంబశివ, సరస్వతి, అన్నపూర్ణ మాట్లాడుతూ ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి దేవేంద్రకు సంబంధించిన భూమిని అతనికి చెందే విధంగా ఆన్లైన్లో నమోదు చేయాలని, అగ్రకులస్తులు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు మేరకు పోలీసులు పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 40 మంది సభ్యులు పాల్గొన్నారు. దళితుల భూముల్లో అగ్రకులం చేసిన వీఆర్ఓ గోవింద్పై చర్యలు, దళితుల ఐక్యత, భూముల్లో అడ్డదారులు పాసుబుక్కులు చేసుకున్న నీలమ్మ చక్రపాణిపై చర్యలు, దళితుల పట్ల రెవెన్యూ అధికారుల నుండి వైఖరి, చక్రపాణిపై ఎస్సీ అట్రాసిటీ కేసు, వీఆర్ఓ గోవింద్, దళితుల పట్ల రెవెన్యూ అధికారుల నుండి వైఖరి. పంచాయతీ జంగాలపల్లి గ్రామంలో దళిత కుటుంబానికి చెందిన దేవేంద్ర 439/1 2 ఎకరాల 88 సెంట్లు ఉన్నది. ఆ 2 ఎకరాల 88 సెంట్లు ప్రస్తుతానికి కోర్టులో కూడా ఉన్నది. అట్లాంటి కోర్టులో ఉన్న భూమిని గతంలో వీఆర్ఓలుగా పనిచేసిన వాళ్ళు కోర్టులో అని చెప్పేసి 1 అడంగంలోన 1 రిజిస్టర్లోన నమోదు చేసినారు. వాటిని ఏమీ పట్టించుకోకుండా ప్రస్తుతం పనిచేస్తున్న వీఆర్ఓ గోవింద్ గారు దళితుల భూముల్ని, నేను కూడా దళితుడే కదా నన్ను ఏమి చేస్తారులే అని చెప్పేసి ఒక కులాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు దళితుల భూమిని కోర్టులో ఉన్నదాన్ని ఈరోజు అగ్రకుల పెత్తందారులైన చక్రపాణి, నీలమ్మలపై నమోదు చేసి ఈరోజు చేతులు దులుపుకునే పరిస్థితులు వస్తున్నది. ఈరోజు సందర్భాల్లో ఆయన సమాచార హక్కు చట్టం కింద కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అర్జీ పెట్టినా కూడా దాంతో సరైన రిపోర్టు రాకుండా దాన్ని మరుగులు పెట్టారు. మేము కూడా 2-3 పర్యాయాల్లో ఇక్కడికి వచ్చి డీటీ గారితో కూడా మాట్లాడినాం, అదేవిధంగా ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడినాము. ఇది కోర్టులో ఉన్నది, నేనేమి చేయలేదని చెప్పేసిన వాళ్ళు మండల మెజిస్ట్రేట్ గారే ఈ వీఆర్ఓ గోవింద్ గారు ఎలా చేస్తారని చెప్పేసి మేము కూడా జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ ఈ వీఆర్ఓ గారిని ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా అధికారం ఉండాలని చెప్పేసి చలాయించి దళితుల భూములు కానీ వేరావుల భూములు కానీ అప్పటిగా అగ్ర కులాలకు అప్పచెప్తే 1035 జీవో ప్రకారంగా ఈ ఎస్సీ అయినా కూడా ఈ వీఆర్ఓ పైన ఎస్టీ నమోదు చేయాలని చెప్పేసి కూడా జీవో ఉన్నది. దానిపైన కూడా మేము రేపు చేస్తాము. చాలా పర్యాయాలు చెప్పినాం. గోవింద్ సార్ దాన్ని చూడండి, ఆయన చిన్న పర్సన్, ఆ భూమి తప్ప వేరే భూములు లేవు. అలాంటి భూమిని మీరు పేదలకి 1 సెంటు భూమి ఇవ్వలేనండి. మీరు దళితులు సాగు చేసుకుని జీవనోపాధులు చేసుకుంటున్న సదరు భూమిని ఎలా ఒక అగ్రకుల పెత్తందారులకి ఎందుకు అప్పనంగా అప్పచెప్తారని చెప్పేసి కూడా మేము ఖండిస్తున్నాము. పేదోడు కాళ్ళు అరిగేలా కార్యాలయ చుట్టూ తిరిగినా 1 సెంటు భూమి ఇచ్చేదానికి మీకు చేత కాదు. ఎవరు బాబు సొమ్ము చెప్పేసి మీరు ఈరోజు అగ్రకుల పెత్తందారులకు మీరు ఆ భూమిని అప్పచెప్తున్నారు. అందులో అసలు మీకేం సంబంధం? 1 ఇంటి స్థలం ఇవ్వలేని మీరు ఈరోజు అగ్రకులాల వాళ్ళు భూములు దళితులకి రాయించండి చూద్దాం. మీకు చేతనైతే అగ్రకులాల భూములు దళితులకి రాయించండి. మీకు చేత కాదు కాబట్టి మీరు ఖచ్చితంగా
దీని మేము విజయవాడ అదేవిధంగా హైకోర్టు కూడా పోయేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. మిమ్మల్ని తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ విరమించుకుంటున్నాం.